Hi students, welcome to new class. In today's class, we are going to discuss about sources of information on investment. ఈ రోజుటి క్లాస్లో మనం పెట్టుబడి పెట్టడానికి సంబంధించి మనము ఎవరిని అడగాలి అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు మనకు వండర్ఫుల్ సోర్సెస్ మనకు లభ్యమవుతున్నాయి. వాటిని ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే మీకు కూడాను ఒక సందేహం ఉండొచ్చు, ఈ సబ్జెక్ట్ మీరు దాదాపుగా 15 రోజుల నుంచి క్లాసెస్ వింటూ ఉన్నారు, ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు. సో ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన క్యూరియాసిటీ మీ అందరికీ వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ దట్ యూ ఆల్ ద పీపుల్ హ్యావ్ గాట్ క్యూరియాసిటీ టు లెర్న్ అబౌట్ investment process and to invest your hard earned money in some kind of small investment methods. So in this class we are going to discuss about various sources of information. ఎక్కడెక్కడి నుంచి మనకు పెట్టుబడి పెట్టాలి అంటే సమాచారం మనకు లభ్యమవుతుందనే అంశాలను మనము ఈరోజు వర్డ్లో, ఎంఎస్ వర్డ్లో మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే సమాచారం మీకు ఎక్కువ సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో మీకు ఎంఎస్ వర్డ్ ఫైల్లో మీకు ఈ సమాచారాన్ని మీకు కలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతున్నది. ప్లీజ్ కైండ్లీ పే యువర్ అటెన్షన్. నౌ I shall share the screen. Okay. So this is the screen, students. In India, managing an investment portfolio requires access to accurate, timely and relevant information. India lo manamu పెట్టుబడి పెట్టాలి అంటే ఖచ్చితమైన, సమయానికి మరియు ముఖ్యమైన, అక్యురేట్ అంటే ఖచ్చితమైన, టైమ్లీ అంటే సమయానికి, కరెక్ట్ సమయానికి అని అర్థం టైమ్లీ అంటే, అండ్ రిలవెంట్ ముఖ్యమైన, ప్రాధాన్యమైన ఇన్ఫర్మేషన్, సమాచారం. ఓకే, సో ఇది అవసరం అవుతుంది ఒక ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోకు. అంటే ఏదైనా ఒక దాంట్లో మనం పెట్టుబడి పెట్టాలంటే మనకు ఏమవసరం అవుతుంది? ఖచ్చితమైన, సమయానికి కరెక్ట్గా అవసరమైన, ప్రాధాన్యం గల సమాచారం అవసరం అవుతుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ హ్యావ్ టు మేనేజ్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సెవరల్ సోర్సెస్ ప్రొవైడ్ క్రిటికల్ డాటా ఫర్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో పెట్టుబడి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే పెట్టుబడి నిర్వహణ అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? ఎందులో అయితే మనం పెట్టుబడి పెట్టబోతున్నామో వాటి యొక్క నిర్వహణకు సంబంధించిన సమాచారం. ఓకే, దేంట్లో నుంచి వస్తుందంటే ఇంక్లూడింగ్ మార్కెట్ అనాలిసిస్, ఎకనామిక్ ఇండికేటర్స్, స్టాక్ పర్ఫార్మెన్స్, మ్యూచువల్ ఫండ్ డీటెయిల్స్, మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్. సో ఇవన్నీ కూడాను మనకు వివిధ రకాల సమాచారాన్ని మనకు అందిస్తాయి. ఓకేనా? రైట్, మార్కెట్ అనాలిసిస్, ఎకనామిక్ ఇండికేటర్స్, స్టాక్ పర్ఫార్మెన్స్, మ్యూచువల్ ఫండ్స్ డీటెయిల్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్. సో ఒక్కొక్కటి మనము మార్కెట్ అనాలిసిస్ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఓకే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, లేదంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు. దాన్ని అనాలిసిస్ చేసినప్పుడు మనకు లభ్యమయ్యే సమాచారం. ఎకనామిక్ ఇండికేటర్స్ అంటే ఆర్థికపరమైన సూచికలు. అంటే మనం ఒక ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఇండస్ట్రియల్ గ్రోత్ కావచ్చు, అగ్రికల్చర్ గ్రోత్ కావచ్చు, ఆర్థికపరమైన సూచికలు. తర్వాత స్టాక్ పర్ఫార్మెన్స్. ఓకే, స్టాక్ పర్ఫార్మెన్స్ అంటే ఏ షేర్ ఎలా పనిచేస్తుంది, అంటే ఎలా పర్ఫామ్ అవుతుంది అనేది. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే
ఆల్రెడీ స్టాక్ మార్కెట్ ఉంటుంది. ఆ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి చిన్న చిన్న ఇన్వెస్టర్లు యూనిట్స్ కొంటారనమాట. ఆ యూనిట్స్ను ఏమి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అని, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏఎంసీస్ అంటాం. ఏఎంసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ మేనేజ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ మ్యూచువల్ ఫండ్ డీటెయిల్స్ మనము వాటి నుంచి సేకరించవచ్చు. అండ్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్. మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అంటే మ్యాక్రో ఎకనామిక్స్ అనేది ఒక స్థూల ఆర్థిక సూచికలు అన్నమాట. స్థూల ఆర్థిక సూచికలు అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కావచ్చు, నేషనల్ ఇన్కమ్, ఓకేనా, తర్వాత రాజకీయ పరిస్థితులు కావచ్చు, సాంఘిక పరిస్థితులు కావచ్చు, కల్చరల్, రిలీజియస్, ఓకే, సోషల్, ఇవన్నీ కూడాను అంశాలు మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్. అంటే ప్రతి ఒక్కటి కూడాను ఇక్కడ ఆర్థిక అంశాలతో కూడుకున్న ఏ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్ అయినా కూడాను ఈ సమాచారం అంతా కూడా మనకు అవసరమవుతుంది. ఓకే, సో బిలో ఆర్ సమ్ ఆఫ్ ద కీ సోర్సెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇండియా అలాంగ్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్తో సహా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నంబర్ 1 స్టాక్ ఎక్స్చేంజెస్. నంబర్ 1 స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇవి మనకు ఎప్పటికప్పుడు రియల్ టైం స్టాక్ మార్కెట్ డాటాను మనకు అందిస్తాయి. ఓకే, సో దయచేసి మ్యూట్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, రైట్. నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ బ్యాంకుల ఇండెక్స్ మాత్రమే, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో మనం డౌన్ యారో ఇట్లా క్లిక్ చేసామనుకోండి, అవి ఏ కంపెనీలు ఉన్నాయనేది అంతా కూడా డీటెయిల్గా మనకు తెలుస్తుంది. నిఫ్టీ బ్యాంక్, ఓకే, ఏ బ్యాంక్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు జస్ట్ యారో మార్క్స్ క్లిక్ చేస్తే సో ఎప్పటికప్పుడు మనకు లేటెస్ట్ సమాచారం అంతా కూడాను మనకు దొరుకుతుంది. నిఫ్టీ మిడ్ క్యాప్ అంట, ఏ కంపెనీలు ఉన్నాయనేది అంతా ఇక్కడ చూడండి. వాల్ అని కొట్టినాం అనుకోండి, సో ఆ కంపెనీలు అన్నీ కూడాను ఇట్లా వచ్చేస్తాయి మనకు. సో దానికి వెళ్ళిపోవచ్చు మనం నిఫ్టీ మిడ్ క్యాప్లో. ఓకే, సో ఆ రకంగా మనం లేటెస్ట్ సమాచారం అంతా కూడాను మనము సేకరించుకోవచ్చు. తర్వాత బిఎస్సి అనుకుంటున్నాం అనుకో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ రోజుడి సమాచారం అంతా కూడాను తాజాగా మనకు వచ్చేస్తుంది. చూడండి, అసలు చాలా తగ్గిపోయింది యాక్చువల్గా ఇండెక్స్. అమెరికాలో ఫెడెక్స్ అని ఉంది. ఈ అక్కడ కొన్ని ఫైనాన్షియల్ అనౌన్స్మెంట్స్ చేయడం వలన మన ఇండియాలో స్టాక్ మార్కెట్ డౌన్ అయిపోయింది. చూడండి, ఈరోజు ఆల్మోస్ట్ 1176 పాయింట్స్, దాదాపు 1176 పాయింట్లు తగ్గిపోయింది. యాక్చువల్గా 80,000 పైన ఉండింది స్టాక్ మార్కెట్, బిఎస్సి 30 కంపెనీ ఇండెక్స్. ఇప్పుడు ఏమైంది, ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ తగ్గిపోయింది. ఓకే, చూడండి ఇక్కడ బిఎస్సి బ్యాంక్ ఎక్స్, బిఎస్సి సెన్సెక్స్ 50, బిఎస్సి సెన్సెక్స్ నెక్స్ట్ 50, ఇట్లా కంపెనీలు, చాలా కంపెనీలు ఉంటాయి. సో కమింగ్ టు పాయింట్, ఇట్లా స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి మనకు సమాచారం దొరుకుతుంది. ఓకేనా? సో మనం ఆ సమాచారాన్ని మనం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఉపయోగించుకోవచ్చు. Investors track the performance of their individual stocks, indices like Sensex, Nifty and other market indicators. So ఇవంతా కూడాను మనకు సమాచారం దొరుకుతుంది. Example, if a portfolio holds shares of Reliance Industries, the real-time stock price and related market activity on NSE or BSE provide immediate data how it is performing. అంటే మనం చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ మనం తెలుసుకోవాలనుకోండి, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. మీరు ఆ ఇండెక్స్ కన్నా వెళ్ళొచ్చు, లేదంటే రిలయన్స్ షేర్ ప్రైస్ ఇన్ బిఎస్సి అని కొట్టండి, ఇండస్ట్రీస్. ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చూడు, 1206. ఈరోజు 24 రూపాయలు తగ్గిపోయింది, 2% తగ్గింది. టుడే డౌన్లో ఉంది మార్కెట్. ఓకే,
ఈ రోజంతా కూడాను ఎన్ని గంటలకు చూడు, టైమింగ్ కూడా మార్నింగ్ ఎట్లా ఉంది, 10 o'clock ఎట్లా ఉంది, 12 o'clock, 1 o'clock, 2 o'clock, 3 o'clock. ఓకే, సో అప్ టు 4 o'clock వరకు మనకు డాటా కనిపిస్తుంది, రైట్. సో ఆ రకంగా మనము రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన డాటా అంతా, అంటే సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. చూడండి నెక్స్ట్, ఫైనాన్షియల్ న్యూస్ వెబ్సైట్స్ అండ్ యాప్స్. ఫైనాన్షియల్ న్యూస్ వెబ్సైట్స్ అండ్ యాప్స్. సో డియర్ స్టూడెంట్స్, websites such as Money Control, Economic Times, Bloomberg Quint, CNBC TV 18, Live Mint, Business Standard, ఇవన్నీ కూడా ఓకేనా వెబ్సైట్స్ అన్నమాట. ఇది అన్నిట్లోనూ, వీటన్నిటిలోనూ మనీ కంట్రోల్ అనేది ఒక వండర్ఫుల్ వెబ్సైట్. మనీ కంట్రోల్ యాప్ కూడా ఉంది, మనీ కంట్రోల్ అనేది. ఓకే, మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఎప్పటికప్పుడు తాజా సమాచారం అంతా కూడాను మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మనీ కంట్రోల్, ఇందులో ప్రతి అంశము, మనీకి సంబంధించిన ఏ అంశం ఉన్నా కూడాను వాటన్నిటి గురించి డాటా ఉంటుంది ఇక్కడ. ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి, బట్ దెర్ ఇస్ నో నీడ్ టు వరీ. ఎందుకంటే మనము ఆ వెబ్సైట్ నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాము అంటే ఆ సమాచారం సేకరించడానికి ఎంతో మంది వస్తారనే ఉద్దేశంతో ఈ మనీ కంట్రోల్ వెబ్సైట్కి డబ్బు పే చేసి వాళ్ళ కంపెనీల యొక్క ప్రోడక్ట్స్ను అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉంటారు. అవి మనం తప్పదు, మనం ఫ్రీగా చూసేటప్పుడు ఇవన్నీ కూడా. ఓకే, సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మనీ కంట్రోల్. అదే ఎకనామిక్ టైమ్స్, చూడండి ఎకనామిక్ టైమ్స్ యాప్ కూడా ఉంది, ఎకనామిక్ టైమ్స్. ఎకనామిక్ టైమ్స్, EV మేకర్స్ కుడ్ హ్యావ్ ఏ ₹20 lakh crore ఆపర్చునిటీ బై 2030 అంట. ఏమంట చూడు, లేటెస్ట్ ఆల్రెడీ నిన్ననే డిస్కస్ చేసినాం మనం, టెస్లా. ఓకేనా, ఎలాన్ మస్క్ గురించి మనము డిస్కస్ చేసాము, గుర్తుందా మీకు నిన్న. ఇండియన్ ఈవీ మార్కెట్, ఈవీ అంటే ఏమి, ఎలక్ట్రానిక్ వెహికల్స్. ఇండియాస్ ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్ ఈజ్ సెట్ ఫర్ మ్యాసివ్ గ్రోత్. ఎందుకంటే డీజిల్ తర్వాత పెట్రోల్ లాంటి వాటిని అలాంటి ఇంధనాలతో వాడే వెహికల్స్ వలన పొల్యూషన్ పెరుగుతూ ఉంది. కాబట్టి 2030 కల్లా 20 లక్షల కోట్లు ఏమి మార్కెట్ రాబోతుందంట ఎలక్ట్రిక్ వెహికల్స్. సో అంటే ఏమి ఇక్కడ అర్థం, దాదాపుగా 5 కోట్ల ఉద్యోగాలను అది క్రియేట్ చేయబోతుంది. ఓకేనా, ద ఈవీ ఫైనాన్సింగ్ మార్కెట్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు రీచ్ 4 lakh crores. ఓకే, నితిన్ గడ్కరీ ఇతను, ఓకేనా, రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే మినిస్టర్. ఇతను ఏమంటున్నాడు, దయచేసి మీరు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయండి, పెంచండి. ఓకే, ఈ హైలైటెడ్ ద నీడ్ టు రెడ్యూస్ రిలయన్స్ ఆన్ ఫాజిల్ ఫ్యూల్ ఇంపోర్ట్స్. ఫాజిల్ ఫ్యూల్ అంటే తెలుగులో ఏమంటారు, ఫాజిల్ ఫ్యూల్ చిటమా, ఫాజిల్ అంటే మన కొన్ని వేల సంవత్సరాల కిందట భూమి తిరగబడి అప్పట్లోని మొత్తం జాతి అంతా, ఐ మీన్ ఏమంటాము, లివింగ్ క్రియేచర్స్ అన్నీ కూడాను భూమి అడుగుకు పోయి అవన్నీ వాటి ద్వారా ఏర్పడినదే కదా మన క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఇట్లా ఆయిల్ ఫాజిల్ ఫ్యూల్ అంటే. ఓకేనా, అదేవిధంగా చెట్లన్నీ తిరగబడి మొత్తం భూమి దాని మీద పడడం వల్ల ఏర్పడిందే బొగ్గు, రాతి బొగ్గు, కోల్. ఇట్లా వీటిని ఫాజిల్ ఫ్యూల్స్ అంటారు. వాటిని తగ్గించుకుందాం, ఆ ఫాజిల్ ఫ్యూల్ ఉపయోగించడం తగ్గించుకుందాం, మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువగా ఉత్పత్తి చేద్దాం. కాబట్టి 20 లక్షల కోట్ల గ్రోత్ ఉండబోతుంది అని నితిన్ గడ్కరీ చెప్తున్నారు. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయమని చెప్తా, అంటే ఇన్ఫర్మేషన్ చూడండి ఎట్లా. ఓకే, ఇంకా చూడండి, రియల్ టైమ్ a sudden announcement from Reserve Bank of India about interest rate changes may prompt adjustments in body heavy portfolio. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. హలో, ఈ మిచ్చితి ఎక్కడ ఉంది, అది మ్యూట్ చేసేది అర్థం. అదే అర్థం కావట్లేదు.
అవును, అక్కడ కాదు. ఓకే, మ్యూట్ ఆల్ అంటే అంతా మాట్లాడాం కదా. ఓకే, ఇంకెవరు మాట్లాడరు. ఓకే, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కూడా వండర్ఫుల్ వెబ్సైట్. మీరు అందులో ఏం తెలుసుకుంటారు అంటే ఒకసారి క్లిక్ చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అందులో ఇంట్రెస్ట్ రేట్స్ గురించి RBI.org అని ఉంటుంది. ఓకే, చూడండి, పాలసీ రేట్స్ అని, ఇది చాలా ఇంపార్టెంట్. రెపో రేట్, రెపో రేట్, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, బ్యాంక్ రేట్, ఫిక్స్ రివర్స్ రెపో రేట్. ఈ ఓకే, బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పు తీసుకుంటే వడ్డీ చెల్లించాల్సింది అనమాట, కమర్షియల్ బ్యాంక్స్ అన్ని ఆర్బీఐకి. అదే ఆర్బీఐ అప్పు తీసుకుందనుకో, ఈ ఇంట్రెస్ట్ రేటు కమర్షియల్ బ్యాంక్స్కి పే చేస్తుంది. ఇక చూడండి, క్యాష్ రిజర్వ్ రేషియో, SLR. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ప్రతి బ్యాంకు పెట్టాల్సిన తమ డబ్బులోని పర్సెంటేజ్ అనమాట, 4.25. అదే SLR అంటే ప్రతి బ్యాంకు ప్రజలు ఇచ్చిన డబ్బు, డిపాజిట్ల రూపంలో వచ్చిన డబ్బు కావచ్చు, రకరకాలుగా వచ్చిన డబ్బు కావచ్చు, ఖచ్చితంగా తమ దగ్గర ఉంచుకోవాల్సిన డబ్బు 18%. అంటే ₹1,00,000 వస్తే 18,000 తమ దగ్గరే ఉంచుకోవాలా, కస్టమర్ల అవసరాల కోసం. డబ్బు లేదు అని పంపించకూడదు ఎనికి, అట్లా. అదే ఎక్స్చేంజ్ రేట్ చూడండి, ఈరోజు ఎంత ఉంది? ₹85 ఉంది ఒక డాలర్ వచ్చి. అదే పౌండ్, మనం బ్రిటన్కి పోవాలి అంటే ఒక పౌండ్ కొనాలంటే ₹106. అదే యూరోప్కి వెళ్ళాలి అంటే ₹88 పే చేయాలి. జపాన్కి వెళ్ళాలంటే 54. అంటే 100 ఇజ్ ఈక్వల్ టు, ఒకటి కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 100 జపాన్ యెన్లు ₹54. ఇక్కడ ఇవి ఒక్కొక్కటే బాగా అబ్జర్వ్ చేయండి. ఒక యూరో ఈజ్ ఈక్వల్ టు ₹88. ఇక్కడ 100 జపాన్ యెన్నులు ₹54. ఓకే, సో ఇట్లా ఇన్ఫర్మేషన్ మనకు, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకు లభిస్తుంది, రైట్. ఓకే, ఇక చూడండి, ఇక మ్యూచువల్ ఫండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్. గ్రో, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది జెరోదాస్ కాయిన్, ఈటీ మనీ, అప్స్టాక్స్, స్క్రిప్బాక్స్, రియల్ టైమ్ డాటా అండ్ మ్యూచువల్ ఫండ్ స్టాక్స్, ETFs. ఎలక్ట్రానిక్ ETFs అంటే ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ అంటాం. ETF అంటే ఎలక్ట్రానికలీ ట్రేడెడ్ ఫండ్స్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఓకే, సో మనకు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ ఇవి యాప్స్ అన్నమాట. గ్రో, జెరోదా కాయిన్, ఈటీ మనీ, అప్స్టాక్స్. మీరు ఈ పేర్లు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, తర్వాత వీడియో పంపిస్తా, తర్వాత దాంట్లో కూడా చూడండి, మీకు తెలుస్తుంది. ఇంక చూడండి, రోబో అడ్వైజర్స్ అండ్ AI బేస్డ్ టూల్స్. రోబో అడ్వైజర్స్ లైక్ స్మాల్ కేస్, జార్, ఫిన్స్టో, కువేస్రా use AI to help investors build, manage diversified portfolios based on real-time market data and algorithms. చూడండి, ఏఐతో డెవలప్ కాబడిన యాప్స్, ఇవి అప్లికేషన్స్ అనమాట ఇవి. ఓకే, ఇవి కూడాను మనకు హెల్ప్ చేస్తున్నాయి. తర్వాత ఎకనామిక్ డాటా అండ్ రిపోర్ట్స్ ఎవరు ఇస్తారు మనకు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, నీతి ఆయోగ్, తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, ఇవన్నీ కూడాను మనకు మ్యాక్రో ఎకనామిక్ డాటా ఇస్తాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మ్యాక్రో ఎకనామిక్ డాటా. చెప్పాను కదా, మనము ప్రపంచవ్యాప్తంగా జీడిపి కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఫిస్కల్ పాలసీస్. ఫిస్కల్ పాలసీస్ అంటే ప్రభుత్వము బడ్జెట్ ద్వారా ఏర్పరిచే పాలసీస్. మానిటరీ పాలసీస్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పరిచే పాలసీస్. ఇట్లా 2 రకాల పాలసీస్ ఉంటాయి, ఫిస్కల్ పాలసీస్ అని, మానిటరీ పాలసీస్ అని. ఓకేనా? ఫిస్కల్ పాలసీస్ అంటే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, బడ్జెట్ల ద్వారా. ఓకే, అదే మానిటరీ పాలసీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ద్రవ్య విధానాలు. ఇది తర్వాత డెప్ట్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ సోర్సెస్.
Real-time data on government securities, corporate bonds, and fixed deposit from platforms like CDSL, NSE, BSE, RBI. What do you mean by CDSL? Okay, let us discuss that. CDSL. Okay. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్. దీని ద్వారానే మొత్తం ఫండ్స్ అన్ని కూడా అంటే షేర్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ సెక్యూరిటీస్ ఉన్నాయి ఎలక్ట్రానికలీ డిమాట్ ద్వారా డిమెటీరియలైజేషన్ అంటాం మనం. షేర్స్ కానీ బాండ్స్ కానీ మొత్తము ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి కదా, అవన్నీ కూడాను దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఇదే మెయింటైన్ చేసేది. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లు దీని యొక్క సహకారం లేకోకుండా ఏమీ పనిచేయవు. ఓకేనా? సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్, సో సిడిఎస్ఎల్. సో దీని ద్వారా మనకు సమాచారం రియల్ టైం డేటా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, సోషల్ మీడియా అండ్ ఫోరమ్స్. ట్విట్టర్, రెడ్డిట్, స్టాక్ ట్విట్స్, ట్రేడ్ బ్రెయిన్స్, మనీ కంట్రోల్ ఫోరం, వాల్యూ పికర్, ఇవి సోషల్ మీడియా ఫోరమ్స్. ఓకేనా? తర్వాత మనం ఏమైనా బాండ్స్లో పెట్టుబడి పెట్టాలి అంటే ఇవి రేటింగ్ ఇస్తాయన్నమాట. నువ్వు ఏ కంపెనీలో పెట్టుబడి పెడితే నీకు వడ్డీతో పాటు అసలు వస్తుంది, లేదంటే ఏ కంపెనీలో పెట్టుబడి పెడితే నీకు వడ్డీ రాకపోవచ్చు, అసలు కూడా రాకపోవచ్చు అని రేటింగ్ ఇస్తాయన్నమాట. ఇవి క్రిసిల్ అని, ఇక్రా అని, కేర్ రేటింగ్స్, మూడీ రేటింగ్స్, ఇవన్నీ కూడా రేటింగ్ ఇస్తాయి. అంటే జనరల్గా ఒక సినిమా చూసినప్పుడు మీరు రేటింగ్ ఇస్తూ ఉంటారు. ఎవరికి? సినిమా చూసిన తర్వాత ఆ రివ్యూవర్స్ రేటింగ్ ఇస్తుంటారు. ఓకేనా? అది సినిమా రివ్యూకి సంబంధించి. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అంటే ఇవి కంపెనీలలో మనం పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు, ముఖ్యంగా కార్పొరేట్ డెట్ డిబెంచర్స్ కొనాలనుకున్నప్పుడు కానీ, లేదంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనాలనుకున్నప్పుడు కానీ, లేదంటే బ్యాంకులో డిపాజిట్లు కావచ్చు. ఓకేనా? వీటిలో మనం పెట్టుబడి పెట్టాలనుకుంటే మళ్ళీ తిరిగి మీరు పెట్టిన పెట్టుబడి వస్తుందా లేదా, పెట్టుబడితో పాటు దాని మీద రిటర్న్ వడ్డీ రూపంలో ఎంత మీకు వచ్చేకి అవకాశం ఉందా లేదా, అంటే పలానా కంపెనీలో పెట్టుబడి పెడితే మీరు ఓకే మీకు ఖచ్చితంగా వస్తుందనే దానికోసం రేటింగ్ ఇస్తారు వాళ్ళు. ఎగ్జాంపుల్, ఒక సినిమా హిట్ అయింది అంటే అర్థం ఏమంటే మినిమం దాని 3.25 అట్లా ఇస్తుంటారు జనరల్గా. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సో అట్లనే ఇక్కడ రేటింగ్స్ ఇస్తారు. ఓకే, క్రిసిల్ రేటింగ్స్ అంటే ఏమనేది మనం మరొక క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. ఓకే, రైట్. నెక్స్ట్, రీసెర్చ్ రిపోర్ట్స్ అండ్ అనలిస్ట్ ఒపీనియన్స్. చాలామంది పెద్ద ఆర్థిక నిపుణులు పరిశోధించి రిపోర్ట్స్ తయారు చేసి ఉంటారు, విశ్లేషణతో కూడిన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. సో అలాంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్ అని, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అని, ఐసిఐసిఐ డైరెక్ట్, నిర్మల్ బ్యాంక్, ఇవన్నీ కూడాను స్టాక్ మార్కెట్ మీద పెట్టుబడులకు సంబంధించి ఏ కంపెనీ స్టాకులు అయితే బాగుంటాయని సిఫార్సులు చేయడానికి సంబంధించిన సమాచారం అంతా కూడాను ఈ సంస్థలు ప్రొవైడ్ చేస్తాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్, అలానే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీసెస్. అంటే ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆస్క్ వెల్త్ అడ్వైజర్స్, మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ వెల్త్, ప్రూడెంట్ అడ్వైజరీ సర్వీసెస్. ఓకే, వీళ్ళు కస్టమైజ్డ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, అంటే డైరెక్ట్గా మనము పర్సనల్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఎందులో పెట్టుబడి పెడితే మాకు మంచి లాభాలు ఉంటాయి, తిరిగి మా యొక్క పెట్టుబడి వాల్యూ పెరుగుతుంది అనే విషయాలలో కస్టమైజ్డ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సంబంధించిన అడ్వైజర్స్ ప్రొవైడ్ చేస్తాయన్నమాట. ఓకే, సో ఈ రకంగా మనకు వీటన్నిటి నుంచి కూడాను మనకు వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకటి స్టాక్ ఎక్స్చేంజెస్, బిఎస్సి, ఎన్ఎస్సి. ఓకేనా?
తర్వాత ఫైనాన్షియల్ న్యూస్ వెబ్సైట్స్, మనీ కంట్రోల్, ఎకనామిక్ టైమ్స్, బ్లూంబర్గ్, క్వింట్, సిఎన్బిసి టీవీ 18, లైవ్ మింట్, బిజినెస్ స్టాండర్డ్. ఓకే, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్, గ్రో, జెరోదాస్ కాయిన్, ఈటీ మనీ, అప్స్టాక్స్, స్క్రిప్ట్ బాక్స్. రోబో అడ్వైజర్స్, స్మాల్ కేస్, జార్, ఫిన్స్టో, కువేరా. ఎకనామిక్ డాటా అండ్ రిపోర్ట్స్, ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, నీతి ఆయోగ్. మీరు జస్ట్ క్లిక్ చేస్తే చాలు ఆ వెబ్సైట్కి వెళ్ళిపోతారు. ఎగ్జాంపుల్ మీరు చూడండి, స్మాల్ కేస్ అని ఉంది, ఏఐ రోబో అడ్వైజర్. చూద్దాం, నేను కూడా ట్రై చేయలేదు. లెట్ మీ ట్రై దిస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. స్మాల్ కేస్ లాగిన్. ఓ, స్మాల్ కేస్ లాగిన్ అంటే మనం లాగిన్ కావాల్సి వస్తుంది, అంటే సైన్ అప్ చేసుకొని మనం చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, డోంట్ హ్యావ్ ఏ బ్రోకర్ అకౌంట్, ఓపెన్ బ్రోకర్ అకౌంట్ అంట. ఏ స్మాల్ కేస్ ఇస్ ఏ బాస్కెట్ ఆఫ్ స్టాక్ దట్ రిఫ్లెక్ట్ అన్ ఐడియా. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్స్ అన్నమాట ఇవి. స్మాల్ కేస్ కానీ, జార్ కానీ, ఫిన్స్టో కానీ, కువేరా కానీ. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, నీతి ఆయోగ్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, తర్వాత సిడిఎస్ఎల్, ఎన్ఎస్సి, బిఎస్సి, ఆర్బీఐ ఆల్రెడీ డిస్కస్ చేశాము. సోషల్ మీడియా ఫోరమ్స్, ట్రేడ్ బ్రెయిన్స్, స్టాక్ ట్విట్స్ అంటారు. చూడండి ఎంత వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనతో ఉంది. ఇంకా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్, క్రిసిల్, ఇక్రా, కేర్ రేటింగ్స్, మూడీస్ provide ratings for corporate debt, government securities. Okay, research reports by Motilal Oswal, HDFC Securities, ICICI Direct, Nirmal Bank, and Ask Wealth Advisors, Motilal Oswal Private Wealth, Prudent Advisory Services, ivi. So this is all about information, dear students.